దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనుము అన్నటువంటి చక్కగా పనిచేస్తోంది నేహా బోరా. ఏఐఎస్ఏ నాయకురాలు, సిపిఐ ఎంఎల్ నాయకురాలు, వాళ్ళ అనుబంధ విద్యార్థి సంఘ నాయకురాలు. ఇదివరకు ఏఐఎస్ఎఫ్కి బాగా పాపులారిటీ ఉంది, ఎస్ఎఫ్ఐకి బాగా పాపులారిటీ ఉంది, ఏబీవీపీకి బాగా పాపులారిటీ ఉంది, ఎన్ఎస్యుఐకి బాగా పాపులారిటీ ఉంటుంది. ఈ 4 విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బాగా ఉన్నాయి. ఏఎస్ఏకి అంతంత మాత్రం పెద్దగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మొన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ వేదిక మీద సోనం వాంగ్చుక్ వెళ్ళిపోయాక అప్పుడు తెర మీదకి వచ్చింది ఈ అమ్మాయి. నేను కూడా నిరాధ్యక్ష చేస్తున్నాను వచ్చంటూ. అప్పటిదాకా రోజు ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చి అక్కడ పడుకుని ఒక నాటకం ఆడింది, ఓ ప్రచారం ఆరంభించింది. ఆ పైన పోలీసులతో గొడవలు పడతా వీడియోలు చేసుకుంటూ ఫైనల్గా తను ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంది. తన ఏదైతే బ్యాగ్కి ఒక మైక్ పెట్టుకోవడం, వెనకాల ఒక టీముని పెట్టుకుని కంటిన్యూగా అమ్మాయి అందంగా ఉంటుంది, ప్లస్ స్ట్రాటజిక్గా మాట్లాడగలుగుతుంది, ఆవేశపూరితంగా మాట్లాడగలుగుతుంది. తద్వారా ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో అట్లాంటి దానికి ఎక్కువ ప్రచారం ఇస్తారు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు వాడుకోవాలనుకుంది. మొన్న జార్ఖండ్కి వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చీపమ్మన్నారు. కాసేపు హడావిడి చేసి సచివాలయం మీదకి వెళ్తానంది. కాసేపు అయితే ఆపేశారు, ఇదిగో చూసారా ఇంత పోరాడానని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఆ గ్రౌండ్లోకి వెళ్తే రావద్దంటే వాకిట్లో కూర్చుని కాసేపు హడావిడి చేసింది. సరే, ఆ ప్రచారం అయితే వస్తూనే ఉంది కదా. ఇప్పుడు బెంగాల్కి వెళ్ళింది. గత 15 సంవత్సరాల్లో కమ్యూనిస్టుల్ని తరిమి కొట్టి వాళ్ళ పార్టీ కార్యాలయాలు కూడా లాక్కున్నప్పుడు దిక్కులేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్వతంత్రం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది, బెంగాల్లో అరాచకం రాజ్యం వెళ్తుందంటూ ఉపన్యాసాలు బిగిన్ చేసింది.